నమస్కారం వెల్కమ్ టు గాంధీవం ది ఏరో ఆఫ్ ట్రూత్. సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలు క్వాంటం కంప్యూటరింగ్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ పోటీలో భారతదేశం తనదైన ముద్ర వేస్తూ బెంగళూరుకు చెందిన క్యూబీఏఐ సంస్థ ద్వారా కావేరి అనే 64 క్యూబిట్ క్వాంటం చిప్ను ఆవిష్కరించింది. 50 క్యూబిట్ల సామర్థ్యాన్ని దాటడం ద్వారా భారత్ ఇప్పుడు అమెరికా, చైనా వంటి అగ్రదేశాల సరసన నిలిచింది. అసలు క్వాంటం చిప్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా కంప్యూటర్లు బిట్స్ అంటే 0 లేదా 1 ఆధారంగా పనిచేస్తాయి. అంటే ఒక స్విచ్ లాంటిది, ఉంటే ఆన్లో లేదంటే ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. కానీ క్వాంటం కంప్యూటర్లు క్యూబిట్స్ ఆధారంగా పనిచేస్తాయి. అంటే ఒక నాణ్యం, ఉదాహరణగా చెప్పాలి అంటే నాణ్యం టేబుల్ మీద పడితే ఒకేసారి బొమ్మ కానీ బొలుసు కానీ మాత్రమే చూడగలం. అదే బిట్స్ అంటే 0 కానీ 1 కానీ మాత్రమే కనిపిస్తాయి. కానీ ఒక క్యూబిట్ ఒకే సమయంలో 0 మరియు 1ని రెండింటినీ కలిగి ఉంటుంది. దీనిని తిరుగుతున్న నాణ్యంతో పోల్చవచ్చు. అది ఆగే వరకు బొమ్మ మరియు బొలుసును రెండింటినీ సూచిస్తుంది. ఈ స్థితి వల్ల సాధారణ కంప్యూటర్ ఒక లెక్క తర్వాత మరొకటి చేస్తే, క్వాంటం కంప్యూటర్ అన్ని సాధ్యమైన అవకాశాలను ఒకేసారి విశ్లేషిస్తుంది. దీనివల్ల సాధారణ సూపర్ కంప్యూటర్లు వేల ఏళ్ళు తీసుకునే క్లిష్టమైన సమస్యలను క్వాంటం చిప్స్ కొన్ని నిమిషాల్లోనే పరిష్కరిస్తాయి. ఇప్పుడు మన కావేరి చిప్ ప్రత్యేకతలేంటో చూద్దాం. ఇది పూర్తిగా భారతదేశంలోని రూపొందించబడిన 64 క్యూబిట్ ప్రాసెసర్. గతంలో భారత్ వద్ద ఉన్న 25 క్యూబిట్ చిప్స్ కంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువ సామర్థ్యం కలది. భారత ప్రభుత్వం చేపట్టిన క్వాంటం మిషన్లో భాగంగా 2030 నాటికి 1000 క్యూబిట్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది తొలి భారీ అడుగు. ఈ చిప్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం చూద్దాం. కావేరి చిప్ కేవలం వేగానికే పరిమితం కాకుండా పలు కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ముఖ్యంగా నెంబర్ 1, సైబర్ సెక్యూరిటీ. ప్రస్తుతం ఉన్న ఎన్క్రిప్షన్ పద్ధతులను క్వాంటం కంప్యూటర్లు సులభంగా ఛేదించగలవు. కాబట్టి మరింత సురక్షితమైన క్వాంటం సెక్యూర్ వ్యవస్థను నిర్మించడానికి ఇది అవసరం. నెంబర్ 2, ఔషధ రంగం. కొత్త వ్యాధులకు మందులను కనిపెట్టే క్రమంలో అణువుల కలయికలను అత్యంత ఖచ్చితత్వంతో విశ్లేషించడానికి ఇది ఉపయోగపడుతుంది. నెంబర్ 3, వాతావరణ అంచనా. ప్రకృతి వైపరీత్యాలను, తుఫాన్లను ముందే అత్యంత ఖచ్చితత్వంగా అంచనా వేయవచ్చు. ఇక నెంబర్ 4, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ మోడల్స్ మరింత వేగంగా, మేధోపరంగా అభివృద్ధి చెందడానికి ఈ చిప్ శక్తినిస్తుంది. కావేరి క్వాంటం చిప్ ఆవిష్కరణ భారతదేశం కేవలం టెక్నాలజీని ఉపయోగించే దేశంగా మాత్రమే కాదు, టెక్నాలజీని సృష్టించే దేశంగా ఎదగాలని చాటి చెప్పింది. 2026 నాటికి ఈ చిప్ వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుండటం దేశీయ పారిశ్రామిక మరియు పరిశోధన రంగాలకు ఒక గొప్ప శుభవార్త. ఈ క్వాంటం చిప్ అభివృద్ధిలో ప్రస్తుత ప్రపంచ పరిస్థితి అంటే 2026 నాటికి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం అమెరికా ఇప్పటికే 1000 క్యూబిట్ల మార్కును దాటేసింది. కాబట్టి అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక రెండో స్థానంలో చైనా తన జుచోంగ్లీ వంటి కంప్యూటర్లతో 66 నుంచి 100 క్యూబిట్ల పైన మరియు కాంతి ఆధారిత క్వాంటం కంప్యూటరింగ్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో జపాన్కు చెందిన పుజిట్స్ మరియు రికెన్ సంస్థలు కూడా 64 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్లను ఇప్పటికే అభివృద్ధి చేశాయి. నాలుగో స్థానంలో భారత్లో బెంగళూరుకు చెందిన క్యూపీఏఐ రూపొందించిన కావేరి 64 క్యూబిట్స్ చిప్తో భారత్ ఇప్పుడు జపాన్తో సమానమైన సాంకేతికత స్థాయికి చేరింది. దీనివల్ల భారత్ 3 లేదా 4వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అసలు భారత్ సాధించిన ఘనత ఏమిటి? ప్రపంచంలో 50 కంటే ఎక్కువ క్యూబిట్ సామర్థ్యం ఉన్న దేశాలు వేళ్ల మీద లెక్కించదగ్గవి మాత్రమే ఉన్నాయి. ఆ ఎలైట్ గ్రూప్లోకి భారత్ చేరడం ఒక చారిత్రాత్మక విజయం. అంతేకాకుండా చాలా దేశాలు అమెరికా లేదా ఇతర దేశాల చిప్స్ వాడుతున్నాయి. కానీ భారత్ తన సొంత ఆర్కిటెక్చర్తో ఈ చిప్ తయారు చేయడం వల్ల భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ ఇప్పుడు క్వాంటం రంగంలో గ్లోబల్ పవర్గా ఎదిగింది. మనం 3వ స్థానమా లేక 4వ స్థానమా అన్నది పక్కన పెడితే అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా మన దగ్గర టెక్నాలజీ సిద్ధంగా ఉంది అనేది అసలైన విజయం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్.